నిజమేంటనేది ఈ వీడియో చెప్తుంది. మీరు నిర్దోషిగా విడుదలైతే గుడికి వస్తానని మొక్కుకున్నాను. వెళ్లే దారిలో గుడుంది, ఒకసారి వెళ్ళొద్దామండి. పద. అన్నయ్య నల్ల ఒంటరిగా పంపించొద్దని చెప్పాను కదన్నయ్య. అయినా వెళ్తుంది శిరీషతోనే కదా, ఏం కాదులే, నువ్వు ఇంటికి పద. చెడులో కూడా మంచి జరగడం అంటే ఇదే శిరీష. నా ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటావో లేదో, భర్తగా నన్ను ఒప్పుకుంటావో లేదో అన్న చిన్న అనుమానం ఉండేదే. కానీ ఈ సంఘటనతో నీకు నా మీద ప్రేమ ఉందని రుజువైంది. నా మీద ఎంత ప్రేమ లేకపోతే నా కోసం, నా కుటుంబం పరువు కోసం 10 మందిలో నా భర్తే తప్పు చేశాడని చెప్పి నా ఇంటి పేరు నిలబెట్టావు. మళ్ళీ నా భార్యగా, ప్రేమగా నా కోసం స్టేషన్కి భోజనం తీసుకొచ్చావు. నేను నిర్దోషిగా బయటికి రావాలని ఇదిగో ఇలా దేవుడికి కూడా మొక్కుకున్నావు. ఇన్ని చేసావంటే నా ప్రేమను నువ్వు ఒప్పుకున్నట్టేగా. నీ భర్తగా నన్ను యాక్సెప్ట్ చేసినట్టేగా. ఇంతకాలం ఇలా జరిగిందేంటా అని బాధగా ఉండేదే. కానీ ఇప్పుడు మాత్రం అలా జరిగినందువల్లే మనిద్దరం ఇలా కలిసామనిపిస్తోంది. ఏం శిరీష, ఏం మాట్లాడమే? మాట్లాడడానికి ఏముందండి, మీరు మాట్లాడుతున్నారుగా. అలా కాదు, నువ్వేదైనా చెప్తే బాగుంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానో గుడి దగ్గర చెప్తానులేండి. అంటే గుడి దగ్గర మొక్కుబడే కాకుండా నాతో మాట్లాడాలని కూడా ఫిక్స్ అయ్యావన్నమాట. అవును, చాలా రోజుల క్రితమే ఫిక్స్ అయ్యాను. నేనేం మాట్లాడాలో అక్కడ మాట్లాడతానులేండి. నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్పినా ఓకే. నీ మాట కాదని నిన్ను ఎప్పుడూ బాధ పెట్టను. ఇలా కొడుకు కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలో. ఆ హరి ఈ పాటికి శిక్ష పడి వ్యాన్లో జైలుకు వెళుతూ ఉంటాడు. ఏమ్మా, ఏమైంది? ఆ కోర్టు నా బిడ్డకి శిక్ష వేసేసిందా? వాడి మంచితనాన్ని అర్థం చేసుకోకుండా గుడ్డిగా తీర్పిచ్చేసిందా? లేదమ్మా, అన్నయ్యకి ఏ శిక్ష పడలేదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, సాక్ష్యాలతో అన్నయ్యని కొంతమంది జైలు పాలు చేయాలని చూసినా అన్నయ్య ఏ తప్పు చేయలేదన్న సాక్ష్యాలని నేను సంపాదించానమ్మా. నిజమా?
చల్లటి మాట చెప్పావమ్మా. ఎలా సంపాదించావమ్మా ఆ సాక్ష్యాన్ని? ఆ శివమణి దగ్గర అన్నయ్య ఏ తప్పు చేయలేదు అనడానికి సాక్ష్యం ఉందని తెలిసి తెలివిగా నేను సింహం అన్నయ్య అది సంపాదించాను. ఆ సాక్ష్యాన్ని సింహం అన్నయ్య కోర్టులో ప్రొడ్యూస్ చేసి చివరి నిమిషంలో అన్నయ్యని నిర్దోషిగా విడుదల చేయించాడు. నాకు తెలుసమ్మా, ఆ దేవుడు నా బిడ్డని చల్లగా చూస్తాడని నాకు తెలుసు. చెయ్యని తప్పుకి వాడిని అన్యాయంగా జైలు పాలు చేసి బాధ పెట్టారు. ఇంతకీ వాడేడమ్మా? మీతో పాటు రాలేదా? లేదమ్మా, శిరీష దారిలో ఏదో గుడిలో మొక్కుకున్నాను అంటే మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాడు. మొక్కుదేవుందిరా, అందరూ వెళ్లి తీర్చుకునేవాళ్లగా. వాణ్ణి చూసి ఎన్ని రోజులైంది? నేరుగా ఇంటికొచ్చేయచ్చుగా. అదే నేను చెప్పానమ్మా. శిరీష మాట కాదనలేక అన్నయ్య వెళ్ళాడు. సింహం అన్నయ్య పంపించాడు. నేను ముందే చెప్పాను అన్నయ్యనెక్కడికి వెళ్ళనివ్వకు అని. నేను చెప్పి చూశాను, వెంటనే వచ్చేస్తాం కదమ్మా అని అన్నయ్య వెళ్ళాడమ్మా. సర్లేవే, గుడికిగా వెళ్లారు, వెళితే వెళ్లారులే. నా బిడ్డ ఏ శిక్ష పడకుండా నిర్దోషిగా బయటపడ్డాడు. నాకది చాలు. ఇన్ని రోజులు వాడేం తిన్నాడో ఏమో. వాడొచ్చేలోపు వాడికిష్టమైనవన్నీ చెయ్యాలి. నా బిడ్డ నిర్దోషని ఊరందరికీ తెలిసేలా అన్నదానాలు చెయ్యాలి, ఊళ్ళో పూజలు చేయించాలి. ఆ సింహ, వెళ్ళి ఆ పనులన్నీ చూడు. అలాగేనమ్మా. ఏ దిష్టి తగిలిందో ఏమో. వాడు రాగానే ముందు దిష్టి తీయాలి. ఏంటి ఇంకా అలా నిలబడున్నారేంటి? వాడొచ్చేలోపు వంట చేయాలి. పదండి పదండి. నిన్ను వదిలేసి జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉండాల్సి వస్తుందో అని అనుకున్నాను. నీ ప్రేమాభిమానాలే నన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చాయి. ఈ పాటికి శిక్షపడి జైలుకు వెళ్లాల్సిన నేను నిర్దోషిగా బయటపడి నీతో ఇలా వెళ్లడం చాలా ఆనందంగా ఉంది శిరీష. నా మొక్కు తీరితే నాకు ఆనందంగా ఉంటుంది. తీర్చుకోవడానికేగా వెళ్తున్నాం. ఎవరు శిరీష? మా అమ్మ ఇంకా ఇంటికి రాలేదేంటా అని ఫోన్ చేస్తున్నట్లుంది. మరి మాట్లాడు. బాగా దాహంగా ఉంది. అదిగో అక్కడెక్కడన్నా ఆపితే ఏదన్నా తాగి ప్రశాంతంగా మాట్లాడతాను. ఓ ఓకే. ఎక్కడి వరకు ఎందుకు? నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. చెప్పమ్మా. జైలుకెళ్లాల్సినవాడు నిర్దోషిగా బయటపడ్డాడన్న బాధ లేకుండా
వాడితో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావా? మిస్ అయ్యాడమ్మా. ఆ సుభద్ర మళ్ళీ మనకు అడ్డం పడింది. శిక్ష పడుతుంది, పోయి జైల్లో కూర్చుంటాడనుకుంటే ఆ హరి గణపతిని పొడవలేదు, ఆ గణపతే పొడుచుకున్నాడని సాక్ష్యం సంపాదించి అతని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చింది. ఆ సుభద్ర చేతిలో ప్రతిసారి మనం ఓడిపోతూనే ఉన్నాం. ఈసారి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదమ్మా. ఇంకా నువ్విచ్చేదేమిటి? ఇక్కడి ఇంట్లో ఆ హరి నిర్దోషిగా బయటపడ్డాడని సంబరాలు చేసుకుంటున్నారు. గుళ్ళో పూజలట, ఊళ్ళో అన్నదానాలట. హరి వాళ్ళమ్మ ఆనందాన్ని పట్టలేకపోతున్నాం. ఆ ఆనందం ఎక్కువసేపు ఉండదు. ఇంకేం చేస్తావ్? ఆ హరిని మన పగకి బలివ్వడానికే తీసుకెళ్తున్నాను. అవునమ్మా, గుడిలో మొక్కుందని ఇటు తీసుకొచ్చిందందుకే. నేను మొక్కుకున్నదే ఆ హరి ప్రాణాలు తీయాలని. ఆ మొక్కు తీర్చుకోవడానికే తీసుకెళ్తున్నాను. నిజంగానా? ఈసారైనా ఆ హరి చావు వార్త వింటానా? పావుగంట ఓపిక పట్టమ్మా. చచ్చాడు అన్న వార్త అందరూ వినేలా చేస్తాను. వాడి చావిలా వాయిదా పడుతూనే వస్తోంది. చావు వార్త వినే వరకు నమ్మలేని పరిస్థితి వచ్చింది. కొద్దిసేపట్లో నువ్వు ఆ వార్త వింటావు. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ ఆనందాన్ని చూస్తున్నావు కదా, కాసేపట్లో ఆ ఆనందం విషాదమవుతుంది. అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. తీసుకో. ఏమంటున్నారు మీ అమ్మగారు? మొక్కుకున్న మొక్కు తీర్చుకొని త్వరగా రమ్మంటున్నారు. ఆహా. మా అమ్మ. హలో అమ్మా. ఎరా, గుడికి చేరారా? లేదమ్మా, దారిలో ఉన్నాం. నీకు శిక్ష పడలేదు, నిర్దోషిగా బయటపడ్డావని తెలిసాకే నా మనసు తేలిక పడిందిరా. అటే గుడికి వెళ్ళడమేంట్రా? ఒక్కసారి ఇంటికొచ్చి వెళ్ళొచ్చుగా. కళ్ళారా చూసుకునేదాన్ని. వెంటనే వచ్చేస్తాం కదమ్మా. పాపం శిరీష నా మీద ఎంతో ప్రేమతో మొక్కుకుంది. తన మాట కాదనలేక వచ్చానమ్మా. త్వరగా రండ్రా. ఆ పోలీసులు నీకేం పెట్టారో ఏమో. నీకోసమని నీకిష్టమైనవన్నీ చేస్తున్నాను. అలాగేనమ్మా, అరగంటలో వచ్చేస్తానుగా. ఆలస్యం చేకిరా. నిన్ను చూడాలని నా ప్రాణం కొట్టుమిట్లాడుతోంది. వచ్చేస్తానమ్మా. ఉంటానమ్మా. సరేరా. అమ్మా, అరగంటలో వచ్చేస్తాడంట మీ అన్నయ్య. వాడొచ్చేలోపు అన్ని వంటలు అయిపోవాలి. అవుతాయిలేమ్మా. అమ్మా, నేను హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. మా అమ్మకి నేనంటే ప్రాణం. నా కోసమని ఏదేదో చేస్తుంది. మనం త్వరగా వెళ్ళాలి. నాకు తొందరగానే ఉంది. అదే మొక్కు తీర్చుకోవాలని. సరే, తీసుకో. పూజ సామాన్లు తెస్తాను. ఏం పర్వతం, ఇంతసేపు ఆ మందులు తీసుకురావడం? లేదమ్మా, గుళ్ళ దగ్గర సినిమా హాల్ దగ్గరే క్యూ ఉంటుందనుకున్నాను. మెడికల్ షాపుల దగ్గర కూడా క్యూలే. సర్లే, ఆ మందులు త్వరగా నర్సుకివ్వు.
మీరు ఇంజెక్షన్ చేస్తున్నారు? డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు కోర్టు పని మీద వెళ్లారండి. ఓ అవునా, ఇంకా రాలేదా? లేదండి. ఫోన్ ఏమైనా చేశారా? అడిగారండి, ఎలా ఉంది ఏంటి అని అడిగారు. ఓకే ఓకే, అడిగారా? ఏంట్రా సుభద్ర గురించి ఆరా తీస్తున్నావు? అబ్బే అదేం లేదమ్మా, ఒంటరిగా వెళ్ళారు కదా, అక్కడ ఏమైందో ఏంటో తెలీదు. అవతల ఉన్నవాళ్ళు సామాన్యులు కాదు. తనేమన్నా ఇబ్బంది పడిందేమో అని అడిగాను, అంతే. ఆ అమ్మాయికి ఏం కాదురా, అన్నని కాపాడుకోవాలనే అభిమానం ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే. ఖచ్చితంగా ఆ అమ్మాయి వాళ్ళ అన్నని కాపాడుకుంటుంది. కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నానమ్మా. ఒక మంచి వ్యక్తి తనకు ఏ సంబంధం లేకుండానే హత్య చేయబోయాడన్న కేసులో ఇరుక్కున్నాడు. చూసేవాళ్ళందరికీ, ఆఖరికి కట్టుకున్న భార్యకి కూడా అతను హత్యా ప్రయత్నం చేసినట్లుగానే అనిపించింది. అంతగా ప్లాన్ చేశారు వాళ్ళు. అలాంటి వాళ్లను ఫేస్ చేసి వాళ్ల దగ్గర నుంచి ఆధారం ఎలా సంపాదిస్తుందో, ఒంటరిగా వెళ్లి ఏం చేస్తుందో చిన్న క్యూరియాసిటీ, అంతే. అదేరా ఆడపిల్లల గొప్పతనం. అన్నదమ్ములకు కష్టమంటే ప్రాణాలిచ్చైనా సరే వాళ్ళని కాపాడుకోవాలనుకుంటారు. కట్టుకున్న తన భార్య తప్పు చేశాడని నమ్మింది. కాని ఆ చెల్లెలు చూసావా, తన అన్న ఏ తప్పు చేసి ఉండడని తను నమ్మింది. నువ్వు కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు చూశాకే అతను తప్పు చేయలేదని నమ్మావు. కాని ఏ ఆధారం చూడకముందే తను నమ్మింది. అది అభిమానమంటే. అంత అభిమానించే చెల్లెలు ఉన్నా అతను ఎవరో గాని అదృష్టవంతుడు. సిస్టర్ నమస్తే డాక్టర్. మెడిసిన్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చావా? ఇప్పుడే ఇంజెక్షన్ చేశాను మేడం. ఓకే గుడ్. ఇప్పుడు ఎలా ఉందండి? ఐఎమ్ ఫైన్. మీరెళ్ళిన పని ఏమైంది? ఆ శివమణి దగ్గర నుండి తెలివిగా వీడియో క్లిప్ సంపాదించాను. దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మా అన్నయ్యని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చాను. చాలా హ్యాపీగా ఉందండి. నా ప్రాణాలనే కాదు, నేను చేసిన తప్పు నుంచి కూడా నన్ను కాపాడారు. ఒకవేళ మీ అన్నయ్యకి శిక్ష పడుంటే ఆ శిక్ష వల్ల మీ అన్నయ్య ఎంత నరకం అనుభవించేవారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం జీవితాంతం నరకం అనుభవించేవాడిని. నన్ను ఆ నరకం నుంచి కాపాడారు. అందుకే అంటున్నాను, మీ అన్నయ్యని కాపాడుకున్నారు, నన్ను కాపాడారు. థ్యాంక్ యూ. కానీ నేను మాత్రం మా అన్నయ్య కోసమే చేశానండి. నాకు మా అన్నయ్య కంటే ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. చివరికి నా ప్రాణం కన్నా మా అన్నయ్య ఎక్కువ. ఎంతమంది అన్నదమ్ములకుంటారమ్మా నీలాంటి చెల్లెలు. నీలాంటి చెల్లెలు ఉన్న ఏ అన్నయ్యను ఎవ్వరూ ఏమీ చేయలేరు.
గుడేనండి. చాలా మహిమగల గుడి. ఉమ్, రండి దర్శనం చేసుకుందాం. పద.